కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండిపోతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లిలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. భారీ ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితేనే రోడ్ల మీదకి రావాలంటే జనం ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గీతాభవన్ చౌరస్తాలో ఉన్నాము. చాలామంది కూడా పైన సూర్యుడు కింద కూడా మొత్తం కాళ్ళు కాలుతున్న పరిస్థితి. దీంతో మధ్యాహ్నం సమయంలో అయితే మనకు ఒక అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. మళ్ళీ ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణించేందుకు కూడా కొంత జనం వెనుక వెళ్తున్న పరిస్థితి. మనతో పాటు ఆర్టీసీలో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు. అసలు ఈ ఎండలకు తీవ్రత ఎలా ఉంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు పూర్తిగా రేకులతో ఉంటాయి కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో జనాలు ప్రయాణం చేస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఈసారి అయితే ఎండలు బాగుంటాయి సార్. ఎండలు బాగా ఇబ్బంది పడుతుంది. ఈసారి ఎండలు బాగా కొడతాయి. మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మా మేనేజ్మెంట్ వాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు అవి ఇవి మాకు సప్లై చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అయితే ఆర్టీసీ మేనేజ్మెంట్ చేస్తుంది. ముఖ్యంగా మజ్జిగ ప్యాకెట్లతో పాటు వాటర్ సప్లై వంటివి కూడా చేస్తుందని చెప్తున్నారు. మరొక వైపు మనం చూడవచ్చు, దాదాపుగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణంలాగా కనిపిస్తుంది. చాలామంది మొత్తంగా అంటే మధ్యాహ్నం ఇప్పుడు మనం 1 గంట సమయం అవుతుంది. మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో దీని తీవ్రత ఎక్కువ ఉంది. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ముఖ్యంగా అటు ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల, ఇటు రామగుండం, ముత్తారం, పెద్దపల్లి, సుల్తానాబాద్ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా మనకు 39 డిగ్రీలకు పైగా నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు కూడా అదే సేమ్ వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎండల తీవ్రత అనేది మార్చిలోనే మనకు ఒక దడ పుట్టిస్తుంది. ఇంకా మునుముందు ఏప్రిల్ మే నెలల్లో ఏ విధంగా ఉండబోతుందనే ఒక ఆందోళన మాత్రం మనకు ప్రజల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగానూ ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కోల్ బెల్ట్ ఏరియాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీ ఎండలకు జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా కోల్బెల్ట్ ఏరియాలో మాత్రం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెంలో ఇప్పటికే సింగరేణి మైన్లో కూడా ప్రాంతంలో కూడా ఎక్కువగా అక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి నమోదవుతున్నాయి. గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఎండ తీవ్రతకు తోడు వడగాలులకు సంబంధించి కూడా ఎక్కువగా తీవ్రత పెరిగింది. దీంతో ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జనం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొత్తగూడెం సంబంధించి చూస్తే గత 3 రోజుల నుంచి అక్కడ 38 డిగ్రీలకు సంబంధించి ఉష్ణోగ్రతకు సంబంధించి నమోదవుతూ వస్తుంది. ఇవాళ మాత్రం రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు సంబంధించి కూడా నమోదైంది. మరో వారం రోజుల పాటు కూడా ఇదే ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో ఏదైనా అవసరాలు అయితేనే జనం ఇళ్లలో నుంచి బయటికి రావాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇతర ప్రికాషన్స్ సంబంధించి కూడా పాటించాలని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎండ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత కూల్ డ్రింక్స్తో పాటు ఇతర కొబ్బరి నీళ్ళు, అదేవిధంగా కొబ్బరి బొండాలు లాంటివి జ్యూస్ సంబంధించి ఎక్కువగా తాగుతూ ఉండాలి. డిహైడ్రేషన్ సంబంధించి అయితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా లిక్విడ్ సంబంధించి ఎక్కువ తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెంతో పాటు ఇల్లందు, మనుగూరు సంబంధించి కూడా ఓపెన్ కాస్ట్ అక్కడ కూడా ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇటు సింగరేణి కార్మికులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా సింగరేణి ప్రాంతంలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈసారి కూడా మార్చి నెలలో చూడవచ్చు. మనం ప్రస్తుతం 2వ వారంలో కూడా ప్రస్తుతం మొదటి వారం ఎండింగ్ వచ్చింది. ఎండలు తీవ్రత సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ కోల్బెల్ట్ ఏరియాలో మాత్రం 41 డిగ్రీలకు సంబంధించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం ఉమ్మడి జిల్లా.